మేడారం మహాజాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ముందస్తుగానే 150 కోట్లు మంజూరు చేసింది. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో 4 నెలల ముందు నుంచే జాతర పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఈసారి గద్దెల ప్రాంగణంలో పలు మార్పులు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత కొత్త డిజైన్లు ఖరారు కానున్నాయి. తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం మహాజాతరకు మహర్దశ పట్టనుంది. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివాసీ సంఘాలు వనదేవతల పూజారులతో ప్రభుత్వం కసరత్తు జరిపింది. గతంలో భక్తులకు క్యూలైన్ల వల్ల పగడిద్దరాజు గోవిందరాజుల దర్శనం సరిగ్గా లభించేది కాదు. మహాజాతర సమయంలో ఇది భక్తులకు పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొత్త మాస్టర్ ప్లాన్ లో పగడిద్దరాజు గోవిందరాజుల గద్దెల స్థానాల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి సీతక్క ఆదివాసీల సంఘాల నాయకులు సమ్మక్క సారలమ్మ గోవిందరాజులు పగడిద్దరాజుల పూజారులతో చర్చలు జరిగాయి. వీరంతా అంగీకరించాకే ఈ 2 గద్దెలను మార్చాలని నిర్ణయించారు. గద్దెల ప్రాంగణంలో మొదట సమ్మక్క, తర్వాత సారలమ్మ, ఆ తర్వాత వరుస క్రమంలో పగడిద్దరాజు గోవిందరాజు గద్దెలు ఉంటాయి. భక్తుల సౌకర్యార్థం గద్దెల ప్రాంగణాన్ని కూడా విస్తరించాలని నిర్ణయించారు. ట్రైబల్ డిజైన్స్ సంస్థ చేసిన డిజైన్ ను ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఈ కొత్త డిజైన్ లో గద్దెలను చిన్న మార్పులతో యథాతథంగా కొనసాగిస్తున్నారు. ఈ మార్పులతో మేడారం మహాజాతరకు వచ్చే లక్షలాది భక్తులకు మెరుగైన దర్శనం సౌకర్యాలు కల్పించవచ్చని భావిస్తున్నారు. అయితే మార్పులపై సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి చెందలేదు. దీంతో ఆయనే స్వయంగా పరిశీలన చేసి ఆదివాసీల మనోభావాలు సంప్రదాయాలకు అనుగుణంగా కొత్త డిజైన్ కు రూపకల్పన చేస్తారని మంత్రి సీతక్క అన్నారు. భక్తుల సౌకర్యం కోసమే మేడారంలో గద్దెల మార్పులు చేస్తున్నామని, దాన్ని కొందరు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతరపై రాజకీయం చేయొద్దని, జాతరను భక్తిభావంతో చూడాలన్నారు. మేడారం అభివృద్ధికి ముందు నుంచే ప్రణాళికలు చేస్తున్నామని, గత ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. ఇప్పుడు మేము దాదాపుగా 1 ఇయర్ నుంచి నేను పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా అక్కడ చాలా రోడ్లకు ఇప్పటికే 30-40 కోట్ల వరకు కూడా ఇచ్చినాం. ఆల్రెడీ రోడ్లు అవుతున్నాయి. అటు కాలువపల్లి నుంచి ఊరట్టం కానీ విఐపి రోడ్డుకు, అదేవిధంగా మనం ఇంత చేస్తుంటాం కానీ దేవుని తీసుకొచ్చే రోడే లేదు మనకి ఇన్ని రోజులు. సో వనం రోడ్ అని ఇట్లా అవన్నీ చేస్తూ మరి ఫెసిలిటీస్ కోసం అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. మేమంతా డిపిఆర్ తయారు చేసినాం. కొద్దిగా భక్తులకు పగడిద్దరాజు గోవిందరాజు సైడ్కు ఉండడంతో అటు రైట్ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళా రౌండ్ తిరగాలంటే ఈ లెఫ్ట్ నుంచి వచ్చే భక్తులకు కూడా ఇబ్బంది అవుతుంది. అక్కడ తొక్కిసలాట అవుతుంది. తర్వాత తప్పిపోతున్నారు చాలా మంది. కాబట్టి పూజారులను మేము చెప్పడం జరిగింది, ఇట్లా ఏమన్నా మార్పులు చేర్పులు అంటే వాళ్ళు ఒక 1 మంత్ టైం తీసుకొని వాళ్ళ పెద్ద పూజారులతో మాట్లాడుకొని తర్వాత వాళ్ళు సమ్మతిస్తూ కమిషనర్ గారికి ఒక లెటర్ ఇచ్చారు. ప్రభుత్వం కొత్త డిజైన్లు విడుదల చేసిందన్న వార్తల్లో నిజం లేదని ములుగు కలెక్టర్ దివాకర్ అన్నారు. సీఎం వచ్చిన తర్వాత తుది రూపు వస్తుందన్నారు. ఇప్పుడు అది చేసిన క్రమంలో కొత్తగా మనము చేయాలి అంటే ఎట్లా ఉండాలి, ఆ ప్రతిరూపం ఎట్లా ఉండాలి అనే దానికి మనము చర్చ చేస్తున్నాం. దీంట్లో మనకి ఇప్పుడు వస్తున్నది ఇట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్ ఫ్రమ్ ద ఆర్కిటెక్చర్ టీమ్. ఒక ఆర్కిటెక్ట్ని మనం దీనికి ఎంగేజ్ చేసాం. ఒక మన దీనికి స్థపతి గారు ఉన్నారు, ఎండోమెంట్ టీం వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ టీం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చిన ఒక ప్రపోజల్ మనము డిస్కషన్లు చేస్తున్నాం. అయితే ప్రభుత్వం చేస్తున్న మార్పులను ఆదివాసీ సంఘాలు, మేడారం వనదేవతల పూజారులు సమర్థిస్తున్నారు. కొత్త మార్పులతో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతున్నారు. సమ్మక్క సారలమ్మ గత చూసుకున్నట్లయితే 1.5 కోటి, ఈ సంవత్సరం ఇంకెక్కువ పెరిగే దృష్టిలో పెట్టుకొని జనాభాను మరి పూజారులందరూ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మరి వచ్చేటువంటి భక్తులకు ముందుగా సమ్మక్క సారలమ్మని దర్శించుకున్న తర్వాత పగడిద్దరాజు గోవిందరాజు దర్శించుకునే క్రమంలో భక్తుల దృష్ట్యా ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల అక్కడికి దర్శనానికి వెళ్ళడం కూడా కుదరట్లేదు. తద్వారా భక్తుల్లో నిరాశం పొందుతున్న దృష్టి పెట్టుకొని దీనంతా ఒకే వేలో ఉన్నట్లయితే భక్తులకు అన్ని దేవతలు పూజించే విధంగా ఒక రూపకల్పన చేయడం జరిగింది. మేడారం సమ్మక్క సారక్క జాతరకి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్టు సమాచారం. గద్దెల అభివృద్ధికి 58 కోట్లు, గద్దెల వద్ద కళాకృతి పనులకు 6,80,00,000, జంపన్నవాగు అభివృద్ధికి 39 కోట్లు, భక్తుల వసతి కోసం 50 కోట్లు, రోడ్ల అభివృద్ధికి 52,50,00,000, మిగతావి ఇతర ఖర్చుల కోసం ఖర్చు చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందినట్టు తెలిసింది.